హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో మనం ప్రపంచంలోని కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం. వీరు చూడ్డానికి నార్మల్ మనుషుల కంటే కంప్లీట్ డిఫరెంట్ గా కనిపిస్తారు. వీరు తమకు నచ్చినట్టు ఇలా అవ్వలేదు. ప్రకృతి ప్రసాదించిన వింతైన శారీరక లక్షణాల వల్ల వీరికి ఈ రూపం వచ్చింది. అందుకే వీరి పేర్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా ఎక్కాయి. వారిని చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఏంటి ఈ ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అంటారు. అయితే వాళ్ళని చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది. యూ జియాంగ్సియా. ఇప్పుడు చైనా వెళ్దాం. అక్కడ యూ జియాంగ్సియా అనే ఆవిడ ఉంది. ఈమె పేరు మీదే ప్రపంచంలోనే లాంగెస్ట్ ఐలాషెస్ అదే అత్యంత పొడవైన కనురెప్పు వెంట్రుకలు ఉన్న రికార్డు ఉంది. నార్మల్ గా మనిషి కనురెప్పు వెంట్రుకలు 1 లేదా 2 సెంటీమీటర్స్ మాత్రమే ఉంటాయి. కానీ ఈమె కనురెప్పు వెంట్రుకలు ఏకంగా 12.4 సెంటీమీటర్స్ వరకు ఉంటాయి. ఈ కనురెప్పు వెంట్రుకలు ఎంత పెద్దవంటే ఆమె బుగ్గల వరకు కూడా వేలాడుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఆమె వాటిని చెవుల వెనుకకు కూడా పెట్టుకుంటుంది. 2013లో తను తన కనురెప్ప వెంట్రుకలు అసాధారణంగా పెరుగుతున్నాయని నోటీస్ చేసినట్లు ఆమె చెప్పారు. డాక్టర్లు చెక్ చేసినా దీనికి మెడికల్ గా సరైన రీజన్ దొరకలేదు. ఇది ప్రకృతి ఇచ్చిన గిఫ్ట్ అని ఆమె నమ్ముతారు. తన కనురెప్ప వెంట్రుకల వల్ల చూడటంలో తనకు పెద్ద ప్రాబ్లం లేదని, పైగా అవి మేకప్ వేసుకునే తిప్పలు తగ్గిస్తాయని ఆమె అంటారు. ఆమె తన ఐలాషెస్ ను చాలా కేర్ఫుల్ గా చూసుకుంటారు. అవి విరిగిపోకుండా ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్త పడతారు. గ్యారీ టర్నర్. ఫ్రెండ్స్, ఇప్పుడు బ్రిటన్ కి చెందిన గ్యారీ టర్నర్ గురించి మాట్లాడుకుందాం. ఈయన బాడీకి ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా సాగే చర్మం ఉన్న రికార్డు ఉంది. గ్యారీ తన పొట్ట చర్మాన్ని 6 అంగుళాల వరకు బయటకు లాగగలడు. ఎంతలా అంటే తన మెడ చర్మాన్ని లాగి సగం ముఖాన్ని కూడా కప్పేయగలడు. ఇది ఏదో మ్యాజిక్ అనుకోకండి. ఇదొక రేర్ మెడికల్ కండిషన్. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో బాడీ టిష్యూస్ ని కలిపి ఉంచే కొలాజన్ అనే ప్రోటీన్ సరిగ్గా ఉండదు. దానివల్ల స్కిన్ రబ్బర్ లా సాగుతుంది. షాకింగ్ విషయం ఏంటంటే చర్మాన్ని అంతలా లాగుతున్న గ్యారీకి అసలు పెయిన్ ఉండదు. తను ఈ ప్రాబ్లం నే తన ప్రొఫెషన్ గా మార్చుకున్నాడు. రకరకాల సర్కస్లు, టీవీ షోలలో తన టాలెంట్ ని చూపిస్తూ జనాలను షాక్ కి గురి చేస్తుంటాడు. మెహ్మట్ ఓజ్యురేక్. ముందుగా మనం టర్కీ దేశానికి చెందిన మెహ్మట్ ఓజ్యురేక్ గురించి తెలుసుకుందాం. వాళ్ళలోనే అత్యంత పొడవైన ముక్కు ఉన్న వ్యక్తిగా ఇతను చాలా ఫేమస్. ఇతని ముక్కు పొడవు 8.8 సెంటీమీటర్లు అంటే దాదాపు 3.5 అంగుళాలు. జనరల్ గా ఎవరికైనా ముఖంతో పోలిస్తే ముక్కు చిన్నదిగా ఉంటుంది. కానీ అతని ముఖంలో ముక్కు మాత్రమే హైలైట్ గా కనిపిస్తుంది. ఇతని ముక్కును కొలిచినప్పుడు డాక్టర్స్ సైతం షాక్ అయ్యారు. ఎముకలు మరియు కార్టిలేజ్ స్ట్రక్చర్ ఇంత పెద్దదిగా ఎలా ఉంటుందా అని. చిన్నప్పుడు దీని వల్ల చాలా మాటలు పడాల్సి వచ్చేదని, ఫ్రెండ్స్ కూడా ఎగతాళి చేసేవారని ఆయన చెప్తుంటారు. కానీ కాలం గడిచే కొద్దీ తను ఈ లోపాన్ని ఒక ఐడెంటిటీగా మార్చుకున్నాడు. ఇతరులు అసలు గమనించలేని వాసనను కూడా తను పసిగట్టగలను అని చెప్తాడు. అయితే గ్లాసెస్ అదే కళ్ళజోడు పెట్టుకోవడంలో మాత్రం ఇతనికి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే నార్మల్ ఫ్రేమ్స్ ఇతని ముక్కుకు అసలు సెట్ అవ్వవు. సమంతా రామ్స్డేల్. ఫ్రెండ్స్, ఇప్పుడు అమెరికాకు చెందిన సమంతా రామ్స్డేల్ గురించి తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత వెడల్పైన నోరున్న మహిళగా గిన్నిస్ బుక్ లో ఈమె పేరు ఉంది. సమంత నోటి వెడల్పు 6.52 సెంటీమీటర్లు అంటే దాదాపు 2.5 అంగుళాలు. ఆమె నోరు తెరిస్తే చాలు ఒక యాపిల్ గాని, పెద్ద బర్గర్ గాని, లేదా ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ ప్యాకెట్ మొత్తాన్ని గాని ఒకేసారి నోట్లో పెట్టేసుకోగలదు. చిన్నప్పుడు స్కూల్లో పిల్లలు తన పెద్ద నోటిని చూసి వెక్కిరించే వాళ్ళని, రకరకాల పేర్లతో పిలిచే వాళ్ళని సమంత చెప్తుంది. కానీ ఇప్పుడు అదే పెద్ద నోరు ఆమెకు పేరును, డబ్బును సంపాదించి పెడుతోంది. ఆమె టిక్ టాక్ లో వీడియోలు చేయటం స్టార్ట్ చేశాక రాత్రికి రాత్రే వైరల్ అయిపోయింది. ఇప్పుడు తనకున్న ఈ వింత ఫీచర్ వల్లే ఆమె లక్షల డాలర్లు సంపాదిస్తోంది. లీ రెడ్మాండ్. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం అమెరికాకు చెందిన లీ రెడ్మాండ్ గురించి మాట్లాడుకుందాం. వరల్డ్లోనే అత్యంత పొడవైన గోర్లు పెంచిన మహిళగా లీ రెడ్మాండ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఈమె 1989 నుంచి తన గోర్లు కట్ చేయడం మానేశారు. 30 ఏళ్ల కష్టం తర్వాత ఈమె 2 చేతుల గోర్లు పొడవు 28 అడుగుల కంటే కూడా ఎక్కువ అయిపోయింది. ఆమె బొట్టనవేలు గోరు ఒక్కటి దాదాపు 3 అడుగుల పొడవు ఉండేదట. ఈమెకు లైఫ్ లీడ్ చేయడం అసలు ఈజీగా ఉండేది కాదు. అంత పొడవైన గోర్లతో డోర్స్ తీయటం, ఫోన్ వాడటం లేదా వంట చేయటం లాంటి పనులను చాలా జాగ్రత్తగా చేసేవారు. ఆమె తన గోర్లను కాపాడుకోవడానికి డైలీ ఆలివ్ ఆయిల్ వేడి చేసి వాటికి రాసేవారు మరియు వాటిని క్లీన్ గా ఉంచడానికి టూత్ బ్రష్ వాడేవారు. అయితే ఒక కార్ యాక్సిడెంట్ లో ఆమె గోర్లు మొదలు నుంచి విరిగిపోవటంతో ఈ రికార్డ్ అక్కడితో ఎండ్ అయిపోయింది. ఆ గోర్లు ఆమె జీవితంలో ఒక పార్ట్ అయిపోయినందున అది ఆమెకు ఒక పెద్ద షాక్. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆమె మళ్ళీ గోర్లు పెంచకూడదని ఫిక్స్ అయ్యారు. కానీ ఆమె పేరు ఇప్పటికీ హిస్టరీలో నిలిచిపోయింది. సర్వన్ సింగ్.
ఈయన కెనడాలో ఉంటున్న ఇండియన్ ఆరిజిన్ వ్యక్తి. ఈయన పేరు సర్వన్ సింగ్. ఈయన ప్రపంచంలోనే అత్యంత పొడవైన గడ్డం ఉన్న వ్యక్తి. ఈయన గడ్డం పొడవు 8 అడుగులు. సిక్కు మతానికి చెందిన వారు కావడంతో గడ్డం అనేది ఈయన నమ్మకంలో ఒక మెయిన్ పార్ట్. సర్వన్ సింగ్ కి తన గడ్డం అంటే కేవలం రికార్డ్ మాత్రమే కాదు, దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అని ఫీల్ అవుతారు. ప్రతిరోజు గడ్డానికి షాంపూ చేస్తారు, ఆయిల్ పెడతారు, ఆరబెట్టి సెట్ చేయడానికి చాలా టైం స్పెండ్ చేస్తారు. డైలీ లైఫ్ లో నడపడానికి ఇబ్బంది లేకుండా గడ్డాన్ని చుట్టుకుని లేదా కట్టుకుని ఉంటారు. కానీ ఒకసారి దాన్ని విప్పితే మాత్రం చూసే వాళ్ళు షాక్ అవ్వాల్సిందే. నిక్ స్టోబెర్లా. ఫ్రెండ్స్, ఈ లిస్ట్ లో నెక్స్ట్ ఉన్న పేరు నిక్ స్టోబెర్లా. ఇతను కాలిఫోర్నియాలో ఉంటారు. ఇతని దగ్గర ప్రపంచంలోనే అత్యంత పొడవైన నాలుక ఉన్న రికార్డు ఉంది. ఇతని నాలుక పొడవు సుమారు 10 సెంటీమీటర్లు. నాలుక కొన నుంచి పెదవుల వరకు ఈ కొలత తీశారు. నిక్ తన లాంగ్ టంగ్ వల్ల సోషల్ మీడియాలో చాలా ఫేమస్. ఇతను తన నాలుకతో ముక్కును, గడ్డాన్ని, చివరకు తన మోజేను కూడా టచ్ చేయగలడు. నిక్ తన ఈ టాలెంట్ ను వేస్ట్ చేయకుండా తన నాలుకనే పెయింట్ బ్రష్ లా వాడుతున్నాడు. నాలుకకు ప్లాస్టిక్ కవర్ చుట్టి పెయింటింగ్స్ వేస్తాడు. దీనికి అతను లిప్ ఆర్ట్ అని పేరు పెట్టాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే నిద్రపోయేటప్పుడు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుందని మరియు మాట్లాడేటప్పుడు కొన్ని పదాల ఉచ్చారణ కష్టమవుతుందని అంటాడు. దేవేంద్ర సుతార్. ఇప్పుడు ఇండియాకి చెందిన మరో వింతైన వ్యక్తి దేవేంద్ర సుతార్ గురించి చూద్దాం. ఈయనకు ప్రపంచంలోనే అత్యధిక వేళ్లు ఉన్న రికార్డు ఉంది. జనరల్ గా మనకు చేతులకు కాళ్ళకు కలిపి 20 వేళ్లు ఉంటాయి కదా, కానీ దేవేంద్రకు చేతి వేళ్లు 14, కాలి వేళ్లు 14 ఉన్నాయి. అంటే టోటల్ గా 28 వేళ్లు అన్నమాట. ఇదొక మెడికల్ కండిషన్ వల్ల జరిగింది. దేవేంద్ర ఒక కార్పెంటర్. సో రంపం లేదా సుత్తితో వర్క్ చేస్తున్నప్పుడు తనకున్న ఎక్స్ట్రా వేళ్లకు దెబ్బ తగలకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట మార్కెట్ లో ఇతనికి షూస్ దొరకవు, అందుకే స్పెషల్ గా వెడల్పుగా ఉండేలా చేయించుకుంటారు. దేవేంద్ర దీన్ని డిసీజ్ అనుకోడు, తన అదృష్టంగా భావిస్తాడు. సుల్తాన్ కోసెన్. శారీరక అవయవాల గురించి మాట్లాడుతున్నప్పుడు హైట్ గురించి ప్రస్తావించకపోతే ఎలా? సుల్తాన్ కోసెన్ కూడా టర్కీ దేశానికి చెందిన వారే మరియు ఇతను ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత పొడవైన వ్యక్తి. ఇతని హైట్ 8 అడుగుల 3 అంగుళాలు. అయితే కేవలం హైట్ మాత్రమే కాదు, సుల్తాన్ కోసెన్ పేరు మీద ప్రపంచంలోనే అతిపెద్ద చేతులు ఉన్న రికార్డు కూడా ఉంది. ఇతని మణికట్టు నుంచి మధ్యవేలు వరకు పొడవు 28.5 సెంటీమీటర్స్. సుల్తాన్ చేతులు ఎంత పెద్దవంటే ఒక నార్మల్ బాస్కెట్ బాల్ ను మనం టెన్నిస్ బాల్ పట్టుకున్నట్లు ఈజీగా పట్టుకోగలడు. మొబైల్ ఫోన్ వాడడం ఇతనికి ఒక పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే టచ్ స్క్రీన్ మీద ఇతని వేళ్లు చాలా స్పేస్ ని ఆక్యుపై చేస్తాయి. దాని వల్ల తరచుగా రాంగ్ బటన్స్ ప్రెస్ అయిపోతూ ఉంటాయి. సుల్తాన్ ఇలా అసాధారణంగా పెరగడానికి ఒక స్పెషల్ డిసీజ్ కారణం. దీని వల్ల బ్రెయిన్ లోని ఒక గ్రంథి గ్రోత్ హార్మోన్స్ ను విపరీతంగా ప్రొడ్యూస్ చేస్తుంది. డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి హైట్ పెరగడాన్ని ఆపినప్పటికీ బట్టలు, షూస్, ఇంటిడోర్స్ అన్ని తనకు తగ్గట్టుగా స్పెషల్ గా చేయించుకోవాల్సి వస్తుంది. ఇతను నార్మల్ కార్ లో అస్సలు కూర్చోలేడు. ట్రావెల్ చేయడానికి స్పెషల్ అరేంజ్మెంట్స్ కావాలి. జ్యోతి ఆమ్గే. ఇప్పుడు ఇండియాకు చెందిన జ్యోతి ఆమ్గే గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వ్యక్తి గురించి చెప్పుకున్నాం కదా. మరి ఈ జ్యోతి ప్రపంచంలోనే అత్యంత పొట్టిగా ఉన్న మహిళ. ఈమె హైట్ జస్ట్ 2 అడుగుల 1 అంగుళం, బరువు కేవలం 5 కేజీలు మాత్రమే. జ్యోతికి ఎముకలకు సంబంధించిన ఒక జెనెటిక్ ప్రాబ్లం ఉండటం వల్ల హైట్ పెరగడం ఆగిపోయింది. కానీ జ్యోతి తన పొట్టితనాన్ని ఎప్పుడు తన వీక్నెస్ గా ఫీల్ అవ్వలేదు. దాన్నే తన గుర్తింపుగా మార్చుకుంది. జ్యోతి తన బట్టలు, నగలు అన్ని స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలి. కానీ ఆమె తన లైఫ్ లో చాలా హ్యాపీగా ఉంది. ప్రపంచమంతా తిరగడం అంటే ఆమెకు చాలా ఇష్టం. కిమ్ గుడ్ మ్యాన్. ఆ తర్వాత అమెరికాకు చెందిన కిమ్ గుడ్ మ్యాన్ వంతు. ఈమె కళ్ళు చూస్తే ఎవరైనా సరే భయపడాల్సిందే. కిమ్ కి ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా బయటకు వచ్చే కళ్ళ రికార్డు ఉంది. ఆమె తన కళ్ళ గుడ్లను ఐ సాకెట్స్ నుంచి 12 మిల్లీమీటర్ల వరకు బయటకు తీసుకురాగలదు. ఒకరోజు హాకీ మాస్క్ సడన్ గా తన తలకు తగలడంతో కళ్ళు బయటకు వచ్చాయి. అప్పుడే తనకున్న ఈ టాలెంట్ కిమ్ కి తెలిసింది. ఆ తర్వాత తానే సెల్ఫ్ గా కళ్ళను బయటకు తీయడం ప్రాక్టీస్ చేసింది. ఇప్పుడు కార్టూన్ క్యారెక్టర్ లాగా తన కళ్ళను ఇష్టం వచ్చినప్పుడు బయటకు తీయగలదు. చూడ్డానికి ఇది కొంచెం భయంకరంగా ఉన్న కిమ్ ని మాత్రం ఈ టాలెంట్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ చేసేసింది. మ్యాకీ కురిన్. ఇప్పుడు అమెరికాకు చెందిన మ్యాకీ కురిన్ గురించి మాట్లాడుకుందాం. ఈమె ప్రపంచంలోనే అత్యంత పొడవైన కాళ్ళు ఉన్న మహిళ. ఈమె హైట్ 6 అడుగుల 10 అంగుళాలు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆమె బాడీలో 60% కేవలం ఆమె కాళ్ళే ఉంటాయి. ఆమె ఎడమకాలు 56 అంగుళాల కంటే కూడా ఎక్కువ పొడవు ఉంటుంది. ఆమె పొడవైన కాళ్ళ వల్ల స్కూల్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అందరూ తనను ఎగతాళి చేసేవారు. కానీ ఇప్పుడు ఈమె సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్స్ తో ఒక స్టార్ లా మారిపోయింది. తన
పొడవైన కాళ్ళ వల్ల ప్యాంట్స్ కొనడం తనకు చాలా కష్టమైన పని. ఎందుకంటే బయట దొరికే ఏ ప్యాంట్ కూడా తనకి సరిపోదు. తన డ్రెస్లన్నీ ఆర్డర్ ఇచ్చి కుట్టించుకోవాలి. అలాగే కార్ డ్రైవింగ్ కూడా తనకు ఒక ఇబ్బందే. సీటును ఎంత వెనక్కి జరిపినా తన మోకాళ్ళు స్టీరింగ్ కు తగులుతూనే ఉంటాయి. ఇంటి తలుపుల నుంచి వెళ్లేటప్పుడు దెబ్బ తగలకుండా తన తలను వంచి వెళ్లాల్సి వస్తుంది. ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా తాను తన బాడీతో హ్యాపీగా ఉన్నానని, తనను తాను అంగీకరిస్తున్నానని ఆమె చెప్తూ ఉంటుంది. రామ్ సింగ్ చౌహాన్. ఇదే క్రమంలో ఇండియాకు చెందిన రామ్ సింగ్ చౌహాన్ గురించి కూడా చెప్పుకోవాలి. ఇతను ప్రపంచంలోనే అత్యంత పొడవైన మీసాలు పెంచి రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇతని మీసాల పొడవు 14 అడుగులు. రామ్ సింగ్ 1970 నుంచి తన మీసాలను కట్ చేయలేదు. మీసాలు మగవారికి ఒక నగలాంటివని, అది ఒక గర్వకారణమని ఆయన అంటారు. అంత పొడవైన మీసాలను మేనేజ్ చేయటం మామూలు విషయం కాదు. ఇతను తన మీసాల క్లీనింగ్ మరియు కేరింగ్ కోసం డైలీ 2 గంటల టైం కేటాయించాలి. మీసాలను వాష్ చేశాక ఆయిల్ రాసి వాటిని ఒక క్లాత్ తో చుట్టి మెడ చుట్టూ కట్టుకుంటారు. అలా చేయకపోతే నడుస్తున్నప్పుడు మీసాలు నేలకు తగులుతాయి. అలాగే ఈయన రాజస్థాన్ టూరిజం డిపార్ట్మెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా పనిచేశారు. టూరిస్టులు స్పెషల్ గా ఆయన మీసాలను చూడడానికి వస్తుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ మొదట్లో ఈ మీసాలను వద్దన్న రికార్డ్ వచ్చాక అందరూ సపోర్ట్ చేశారని ఆయన చెప్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా వీళ్ళలో మీకు ఎవరు వింతగా అనిపించారో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ఈ విధంగా యాక్టివ్ చేసుకోండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది.